దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గడిచిన దినములన్నీ ఆయన రెక్కల చాటును మనందరినీ కూడా భద్రపరిచి ఈరోజు యొక్క ఆదివారపు దినాన ఉదయకాల సమయంలో మనమందరము కూడా ఏక మనసుతో ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృపకే మహిమ ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లును గాక. ఆమేన్. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యపు మాటలను మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. దేవుని యొక్క వాక్యపు మాటలను వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నది ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభు. అయ్యా, గడిచిన దినములన్నీ మీ రేఖల చాటిని మీరు భద్రపరిచారు ప్రభువా. ఈరోజు యొక్క ఆదివారపు దినాన ఉదయకాల సమయంలో ఏక మనసుతో నీ నామాన్ని స్తుతించడానికి మీరు చూపిన గొప్ప కృపకే మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు జరిగే ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతం వరకు నీ యొక్క కృప చెప్పును మీరు జరిగిస్తారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తూ వాక్య పరిచర్య చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్ది నిమిషాలు ఆత్మీయ అభివృద్ధికి కావలసిన కొన్ని సత్య వాక్యులను మనమందరం కూడా విందాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం వైపు మన యొక్క దృష్టిని ఉంచి దేవుని యొక్క మాటలను మనం ఎప్పుడైతే మన శరీరానికి యొక్క ఆత్మీయ జీవితానికి ఎప్పుడైతే ఒక ఆహారం కింద దాన్ని మనం భావించి మనం తీసుకుంటామో ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయలో అభివృద్ధి అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు వాక్యాన్ని మనం గమనించినట్లయితే మానవుని గూర్చిన ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అనగా యావత్తు యొక్క ప్రపంచంలో నివసించే సమస్త మానవాళిని మనం అధ్యయనం చేసినట్లయితే ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది చనిపోతూ ఉంటున్నారు. అయితే మానవుని యొక్క జన్మకు కారణం ఏమిటి? మానవుడి యొక్క పుట్టుకకు కారణం ఏమిటి? మానవుడి యొక్క ఎదుగుదలకు కారణం ఏమిటి? అసలు మానవుడు ఎలా జన్మించాడు, ఎందుకు జన్మించాడు, మానవుడి పట్ల ఉన్న దేవుని యొక్క సంకల్పం ఏమిటి, అసలు మానవుడిని ఎవరు సృష్టించారు అనే సత్యాన్ని ఈరోజు మనం అధ్యయనం చేసి తెలుసుకున్నట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితాలు అభివృద్ధి అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, మీ యొక్క చేతుల్లో బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి అధ్యయనం చేసినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి సమస్త లోకంలో ఉన్న సకల చరాచర జీవరాశులను సృష్టించిన తర్వాత చివరిగా ఒక మానవుణ్ణి సృష్టించాలనే ఒక తలంపు వచ్చినప్పుడు నేలలో ఉన్న మట్టిని తీసుకుని ఆ మట్టిని ఒక నరుని యొక్క రూపంలో తయారు చేసి నరుని యొక్క రూపంలో ఉన్న ఆ యొక్క మట్టిలో ప్రియా దేవుని బిడ్డలారా జీవవాయువును వదగా అది జీవాత్మ ఆయనంట. ఎవరి జీవాత్మ ఊదాడు దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవ ఆత్మను ఓదగా ఆ మట్టి అంతా, ఆ మట్టిని ఒక రూపంలో తయారు చేసిన నరి రూపంలో తయారు చేసిన మట్టి అంతా ఒక్కసారిగా మానవుడి కింద ఒక స్వరూపంలోనికి వచ్చిందంట. ప్రియా దేవుని బిడ్డలారా, నేల మట్టిని తీసి ఆ నేల మట్టిని ఒక నరి రూపంలో తయారు చేసి
దేవుని యొక్క జీవవాయువును వదగా అది జీవాత్మాయను. దేవునికి మహిమ కలుగును గాక. అటు రీతిగా దేవుడు ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళిని కూడా దేవుడు తయారు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందిలో కూడా ఒక ఆలోచన విధానం ఉండొచ్చు. అదేమిటంటే మనిషి కోతు నుండి తయారయ్యాడని. కానీ కాదు, మనిషి కోతు నుండి తయారవడం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కదా, దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును వదగ నరుడు జీవ ఆత్మ అయ్యెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు నరుణ్ణి ఎలా సృష్టించాడంట? ఒక మట్టిని తీసుకుని ఆ మట్టిని ఒక షేపులో తయారు చేసి దేవుని యొక్క జీవవాయువును దానిలో వదగా అది జీవాత్మ అయ్యనంట. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీవు నేను కూడా దేవుడు అదే రీతిగా మనలను సృష్టించాడు. కానీ ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మన బంధువుల యొక్క సాంప్రదాయాల ప్రకారంగా, మన రక్త సంబంధుల యొక్క సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళు చేసిన భక్తిని ప్రియ దేవుని బిడ్డలారా ఒక వారసత్వపు బ్రతిలాగా ఈనాడు జీవిస్తున్నారు. కానీ మనం ఈనాడు సత్యాన్ని తెలుసుకుని అసలు మనల్ని సృష్టించినది ఎవరు, మన సృష్టి వెనక ఉన్న కారణం ఏమిటి, మనం సృష్టించిన ఆయన పేరు ఏమిటి అనేది మనం ఈనాడు అధ్యయనం చేయవలసి ఉన్నది. మనం సృష్టించిన వాడు, ఈ సర్వలోకాన్ని సృష్టించిన వ్యక్తి, ఆకాశాన్ని భూమిని చేసిన వ్యక్తి, ఈ సర్వలోకంలో ఉన్న సకల చలాచర జీవరాశులను సృష్టించిన వ్యక్తి, చివరిగా నిన్ను నన్ను సృష్టించిన వ్యక్తి ఒకడే ఒకడు, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఈ లోకంలో సాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము కూడా సాధ్యం. ఎందుకంటే సకలాన్ని సృష్టించిన సకల ప్రాణేశ్వరుడు కనుక ఆయనకి ఈ లోకంలో ఏది కూడా అసాధ్యమైనది లేనే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా ఉండనే ఉండదు. ఎందుకంటే ఈ లోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు, ఏకైక దేవుడు, నిజమైన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. అతి రీతిగా ఈ సమస్త లోకంలో ఉన్న సమస్త మానవాళిని నా ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టించాడు. సరే, మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. ఎందుకు మానవుణ్ణి సృష్టించాడు దేవుడు? దానికంటే ముందుగా ఈ లోకంలో ఉన్న సకల చరాచర జీవరాశులను సృష్టించాడు కదా. వాటన్నిటినీ కూడా ఉంచడానికి పైన ఆకాశాన్ని, కింద భూమిని పెట్టాడు కదా. అవన్నీ కూడా జీవించడానికి చక్కటి ఫలాలు ఉన్నవి, చక్కటి వృక్షాలు ఉన్నవి, చక్కటి జీవులు ఉన్నవి, అన్ని కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ దేవుడికి సరిపోవా? ఇవన్నీ ఉండగా మానవుణ్ణే దేవుడు ఎందుకు సృష్టించాలి? దాని వెనకాల కారణం ఏమిటి అనేది మనం ఈనాడు అధ్యయనం చేసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, చాలు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులను ఎందుకు సృష్టించాడంట? ఆయన మహిమ నిమిత్తం అంట. అనగా ప్రతి విషయంలో కూడా మనం ఆయన మహిమపరచాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే గర్వంగా చెప్పుకునే వారిగా ఉండాలి. ఏమని? ఈ లోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారని మనం ఎప్పుడైతే గర్వంగా ఆయన కోసం మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో ఆయన మహిమపరచబడతాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులే మన చుట్టుపక్కల ఉన్న బంధువులకు వాక్యం చెప్పాలి, నా స్నేహితులకు వాక్యం చెప్పాలి, వాళ్ళు చెప్తేనే మారు మనసు పొందుతారు అనేటట్లు కాకుండా దేవుడు నీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన నామాన్ని మహిమపరిచేటట్లు నీవు చేయవలసిన పనులు కూడా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి.
అనుదినము కూడా ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. శరీరానికి, మన యొక్క దేహాలకు ఆహారం లేకపోతే ఎట్లా అయితే అలసట వస్తుందో, మన యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎదుటి వాళ్ళకి మనం బోధించకపోతే అదే రీతిగా మనకు అలసట వచ్చేవారిగా ఉండాలి. ఎవరైతే మన ఎదురుగా రక్షణలో లేకుండా, దేవుడంటే తెలియక అవిశ్వాసములో భక్తి చేసే భక్తిహీనులు ఉంటారు. ఈ మధ్యన చాలా మంది కూడా భక్తి చేస్తున్నట్లు ఉంటున్నారు కానీ భక్తి లేదు. అటువంటి వాళ్ళని భక్తిహీనులు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళుతున్నారు, దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటున్నారు, దేవునికి కానుకలు ఇస్తున్నారు, ఇవే సరిపోతుంది కానీ దేవుని యొక్క వాక్కు వాళ్ళలో ఉండట్లేదు. కన్నా దేవుడు నీలో అది చూడట్లేదు. నిన్ను సృష్టించినది, నేను ఈ లోకంలో ఏర్పరిచినది, ఈ లోకంలో స్థలాన్ని ఇచ్చినది, ఈ లోకంలో జీవించడానికి అన్ని కూడా పోషక పదార్థాలను ఇచ్చినది నీకు నీవుగా నిన్నుగా హెచ్చించుకొని, నిన్నుగా నీవు హెచ్చించుకొని దేవుని నామానికి నీవు చెడ్డ పేరు తెస్తావని ఆయన ఈ లోకంలో నిన్ను సృష్టించలేదు. మరెందుకు సృష్టించాడు? ఆయన నామాన్ని మహిమపరచడానికంట. ఆయన నామాన్ని ఏం చేయాలి? మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి? దేవుని సన్నిధికి వెళుతున్న నీవు నేను, దేవుని మందిరంలో ఎదుగుతున్న నీవు నేను, దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా నడుస్తున్న నీవు ఆయన నామానికి మహిమకరంగా కూడా నీవు జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మందికి సాక్షుడిగా నీవు నిలబడాలి. అలా ఎప్పుడైతే ఉంటావో నిన్ను బట్టి నా దేవాది దేవుడు సంతోషిస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, అటు రీతిగా మనమందరము కూడా ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. ఈనాడు చాలా మంది కూడా దేవుని సన్నిధికి వెళుతున్నారు, వాక్యాలు చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యాన్ని చెబుతున్నారు, దేవుని సన్నిధిలో అన్ని విధాలా కూడా బాగానే ఉంటున్నారు. కానీ కొన్నిసార్లు వాళ్ళ ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుందేమో, వాళ్ళ ద్వారా దేవుని యొక్క నామము కించపరచబడుతుందేమో. అది ఎలా అనేది ఆ యొక్క వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎలా జరుగుతుందనేది ఆ వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకుని తన తప్పిదమును ఒప్పుకుని మరలా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను చేసింది నేను ఇదంటే ఆయన ఒప్పుకుని నిన్ను క్షమించడానికి సిద్ధపడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఏంటి? దేవుడు మానవుణ్ణి ఎట్లు సృష్టించను? ఒక మట్టిని తీసుకుని ఆ మట్టిని ఒక రూపంలో తయారు చేసి దేవుని జీవమును దానిలో ఓదక అది జీవాత్మ ఆయనంట సృష్టించాడు. తర్వాత మానవుని ఎందుకు సృష్టించాడు? దాని వెనకాల కారణం ఏమిటి అంటే దేవుని యొక్క నామాన్ని మహిమపరచుటకు దేవుడు సృష్టించాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామానికి మనం బ్రతికినంత కాలము కూడా ఆయన నామానికి మనం మహిమకరంగా జీవించాలి. అనేక మందికి ఆదర్శంగా జీవించాలి, అనేక మందికి సాక్షులుగా జీవించాలి. దేవుని యందు యథార్థత కలిగి, దేవుని యందు నమ్మకముగా, దేవుని యందు భక్తిపూర్వకంగా మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా జీవించబడతామో, ఈ లోకంలో ఎప్పుడైతే ఆయనకి సాక్షులుగా మనం జీవిస్తామో, ఈ లోకంలో ఎప్పుడైతే అనేక మందికి మనం ఆదర్శంగా నిలబడి అనేక మంది వాక్యపు మార్గంలో మనం ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారో వాళ్ళు నడిపిస్తామో, దేవుని దృష్టిలో మనము ఆయన మహిమపరిచేటట్లు అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటు రీతిగా మనము ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆయన నామాన్ని మహిమపరచాలి. మనం అనేక మందికి ప్రచురించాలి, అనేక మందికి చెప్పాలి.
దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని బట్టైనా, దేవుడు నీ పట్ల చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టైనా, నీ పట్ల చేసిన మేలుకైనా, నీ పట్ల చేసిన అద్భుతానికైనా, దేన్ని బట్టైనా సరే నువ్వు ఆయన్ని మహిమపరచాలి. ఎందుకంటే నీ పట్ల కార్యాన్ని చేసింది, నీకు స్వస్థతనిచ్చింది, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, నీ పట్ల మేలు చేసింది, నీ పట్ల అద్భుతాన్ని చేసింది, నీ పట్ల ఆశ్చర్య కార్యం చేసింది ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు, ఏకైక దేవుడు, నిజమైన దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అటు రీతిగా ఆయన నామాన్ని మనము మహిమపరిచేవారిగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలా ఎప్పుడైతే మనకు చేసిన మేలును బట్టి, మనకు చేసిన కృతజ్ఞతను బట్టి ఆయన నామాన్ని మనం మహిమపరుస్తామో మన పట్ల దేవుడు ఇంకా సంతోషించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అటు రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, మన పట్ల దేవునికి ఒక చిత్తము, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రణాళికను తన నామానికి మహిమకరంగా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో మనల్ని బట్టి ఆ దేవాది దేవుడు సంతోషించడానికి అటు అవకాశం అయితే ఉంటుంది. అటు రీతిగా మనమందరము కూడా, మనలందరినీ కూడా సృష్టించినది ఆ సర్వశక్తి గల దేవుడు, ఏకైక దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారి. కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా తన నామాన్ని మనము మహిమపరిచేటట్లు మనమందరము కూడా యేసు నామములో జీవించుదుము గాక. ఆమేన్. మనమందరము కూడా దేవుని యొక్క వాక్యపు మార్గంలో నడుచుదుము గాక. ఆమేన్. అటు రీతిగా మనమందరము కూడా ఉందుము గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన, ఘనమైన, అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు. మానవుని అసలు ఎందుకు సృష్టించావు, సృష్టించిన నీవు మానవునికి ఏ కారణం ఉంది అనేటట్లు చక్కటి వివరణ సత్యవాక్యలు మమ్మల్ని నడిపించడానికి మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, విన్న వాక్యాన్ని నీ బిడ్డలు విడిచిపెట్టకుండా వాక్యమైన మార్గములు నడిచే కృపను, ధన్యతను, దీవెను, అటువంటి మేలులు, అటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డలపై మీరు మెండుగా కుమరించి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తారు. నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ జవాబును పొందుకునే